మేము కన్నడగలం, మేము ద్రవిడలం కాదు అని స్వయంగా కన్నడ ప్రజలే తమిళనాడు సీఎం స్టాలిన్ పైనైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఇప్పటికే మీకు తెలుసు హిందీ విషయంలో తమిళనాడు వ్యతిరేకిస్తుంది. త్రిభాషా విధానాన్ని మొత్తం అన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం హిందీని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇక్కడ అమలు చేయనివ్వము అంటూ కేంద్ర ప్రభుత్వంతో జలగాటం అయితే పెట్టుకుంది. ఈ విషయంలో మేము సౌత్ ఇండియన్స్ వేరు, మీ నార్త్ ఇండియన్స్ వేరంటూ ఈ వేర్పాటువాద లక్షణాలతో పాటు మాట్లాడడం జరిగింది. దాన్ని చాలా మంది వ్యతిరేకించారు, కొంతమంది ఆమోదించారు. తమిళనాడు ప్రజలకైతే హిందీ ఇష్టం లేదు. అయితే నిన్న ఉగాది పర్వదినాన కన్నడ ప్రజలకి, తెలుగు ప్రజలకి ఉగాది పర్వదినాన శుభాకాంక్షలు చెబుతూ కన్నడ ప్రజల్ని ద్రవిడులు అని చెప్పాడు. దాంతో కన్నడ ప్రజలైతే స్టాలిన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేము కన్నడగలం, మేము ద్రవిడలం కాదు, మీతో పాటు హిందీ విషయంలో పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాం, ఎప్పటికీ మేము సిద్ధంగానే ఉంటాం. ఏ ప్రభుత్వం అయినా సరే మనపై బలవంతంగా ఏదైనా రుద్దాలనుకుంటే అది దేన్నైనా సరే విమర్శించే హక్కు మనకుంది, దానిపైన మనం పోరాడే హక్కు మనకుంటుంది. కానీ మీరు మమ్మల్ని విడదీసే కార్యక్రమాలు అయితే చేయొద్దు. ద్రవిడులం అంటే కలవడానికి మీరేదో ప్లాన్ చేస్తున్నారు. మనందరము ద్రవిడులము, మనందరము పోరాటం చేయాలి అంటే ఇప్పుడు స్టాలిన్ అనే వ్యక్తి ఒక్కడైపోయాడు సౌత్ ఇండియాలో. కాబట్టి అందరినీ ఏకం చేయాలి. అందరినీ ఏకం చేయాలంటే ద్రవిడులు అనే పేరు చెప్పుకోవాలి. దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉంటే తమిళనాడు ఒక్కటే పోరాటం చేస్తుంది హిందీ విషయంలో. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు, అలాగని సముఖత వ్యక్తం చేయలేదు. ఏదైనా పర్వాలేదు అన్న విధంగానే ఉన్నాయి. ఎందుకంటే అన్ని భాషలు నేర్చుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఇటు 4 రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు ఇప్పుడు కూడా హిందీ వ్యతిరేకించి, ఇప్పుడు కాదు 100 సంవత్సరాల నుంచి హిందీని వ్యతిరేకిస్తుంది. పెరియార్ కాలం నాటి నుంచి కూడా హిందీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వారి విధానాలు వారికి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ద్రవిడులు అని పేరు చెప్పి మళ్ళీ కొత్త రాజకీయం ఎందుకు? కన్నడ ప్రజలకి, తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు చెప్తే బాగానే ఉంది. కాకపోతే మళ్ళీ మనం ద్రవిడులం అని చెప్పడమే కన్నడ ప్రజలకి నచ్చలేదు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్తే అదే ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా స్టాలిన్ కి కన్నడ ప్రజలైతే చాలా గట్టి కౌంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన టీవీకే అధినేత విజయ్ కూడా ఇలాంటి రాజకీయాలు వద్దు, అంటే ఈ వేర్పాటువాద రాజకీయాలు వద్దు, ద్రవిడులమని పేరు చెప్పి మళ్ళీ కొత్త రాజకీయం మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఇలా ద్రవిడులమని చెప్తే ఇది విడదైతే అవుతుంది. ఎందుకంటే ద్రవిడులం అనేది మేము ద్రవిడులం కాదంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ డిష్యూమ్ అవుతుంది కన్నడ ప్రజలకి, తమిళ ప్రజలకి. ఇప్పటికే కావేరీ జలాల విషయంలో తమిళనాడుకి, కర్ణాటకకి విపరీతమైనటువంటి యుద్ధం నడుస్తుంది. వ్యక్తిగతంగా కూడా తీసుకుంటారు వాళ్ళు. అలాంటప్పుడు మళ్ళీ ఈ యొక్క వివాద వ్యాఖ్యలు ఎందుకు చేయాలి స్టాలిన్? అంటే రాజకీయం చేయొచ్చు కానీ మరి ఇప్పుడు కలుపుకోవడానికి చేస్తున్నటువంటి రాజకీయాలు మళ్ళీ మనలో మనకి వేర్పాటువాద లక్షణాలు ఉండే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు.